ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్యంతగా ప్రేమించిన పరలోకమున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనములు. మరి యొక్క సమయాన్ని మార్చి మీ మాటలు వినడానికి, వినిపించడానికి ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు తండ్రి. మీ పిల్లలతో కొద్ది మాటలు మరి మీ మనసుని, మీ మాటల్ని చెప్పుచుండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని, ఉన్నవారికి వినగల చెవులను, గ్రహించగల మనసును దయచేయమని, ఇచ్చిన ప్రార్థన మీ సన్నిధి చేసుకోమని మా ప్రభువును, మా రక్షకును, మా అన్నగారిని యేసుక్రీస్తు ద్వారా మీకే సమర్పించి అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. అందరికీ వందనాలండి. దేవుని వాత్సల్యాలను బట్టి మనం అందరం సజీవులుగా ఉండి ఆయన మాటలు తెలుసుకుంటానికి అందరం కూడుకున్నాం. అందుని బట్టి మరొకసారి దేవుని వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది మరి ఈ భూమిని విడిచి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళ గురించి ఆలోచించకుండా మన గురించి ఆలోచిస్తూ మనకున్న బాధలతోనే మనం కూడా వెళ్ళిపోతాం. అయితే అందరూ వెళ్ళవలసిందే, కానీ మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాము అనేది తెలిసిన వాడే క్రైస్తవుడు. కరెక్టేనండి? సో మీరు తెలుసుకున్నారా? ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు దీంట్లో? మరి ఎవరు తల ఊపట్లా? మన యొక్క మెయిన్ గోల్ ఏంటంటే దేవుని వద్దకి చేరగలం. అయితే దేవుడు చాలా కష్టపడి ఆయన ప్రణాళిక సిద్ధం చేసి భూమి మీద కొన్ని కార్యాలు ఆయన చేశాడు. అది ఎలాగని చూద్దాం. ఫస్ట్ రోమపత్రిక 5వ అధ్యాయం. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అంటే సంప్రాప్తమాయను. ఎవరి ద్వారా మరణం మనకి సంప్రాప్తమైంది? ఒక మనుషుడు ఎవరైనా చెప్పండి. ఆదాము గారు ద్వారా మనకు అందరికీ పాపము సంప్రాప్తమైంది. ఎందుకు? తినవద్దు అన్న పండుని తినడం వలన ఏమైంది? పాపంలోకి మనం ప్రవేశించాం. అలాగే 19వ వచనం కూడా చదువుకుందాం. అదే అధ్యాయం 19. ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అని ఉంది. అంటే చేయబడ్డామా లేదా? అప్పుడు ఆ ఒక్క మనుషుడు ఎవడు? యేసు ప్రభువు. అంటే ఆదాము ద్వారా మనం అందరం పాపంలోకి వెళ్ళిన తర్వాత అదే ఒక మనుషుని ద్వారా, ఎవరు ఒక మనుషుడు? యేసు ప్రభు వారి ద్వారా మనం ఏమయ్యామో పాపం నుంచి మనం విడిపించబడ్డాం అని. కడపటి ఆదాము ఎవరు? కడపటి ఆదాము ఎవరు? యేసు ప్రభు వారు. మీకుందా? అదే మొదటి ఆదాము ద్వారా అందరం పాపంలోకి వెళ్ళిపోయాము. కడపటి ఆదాము ద్వారా మనం ఏమయ్యామో నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. అయితే దేవుడు యొక్క ప్రణాళిక ఏంటంటే, మీరు ఆదికాండం నుంచి చూస్తూ ఉంటే ఆయన చెప్పిన అన్ని సంగతులు కూడా ఎప్పుడు మీరు నన్ను తప్ప వేరే యొక్క దేవుణ్ణి మీరు పూజించకూడదు అనే విషయం మీదే పాత గ్రంథం మొత్తం, యుద్ధాలు జరిగినా ఏం జరిగినా మీరు రాజు గురించి చదువుకుంటూ వస్తే వాళ్ళందరూ ఫస్ట్ బాగుంటారు, చివరిలో ఏమైపోతారు? ఫెయిల్ అయిపోతారు. దానికి ఫస్ట్ నిదర్శనం ఎవరు? సౌలు. ఏమైపోయాడు లాస్ట్ లో?
తానే స్వయంగా పొడుచుకున్నాడు. అంటే ఫస్ట్ ఆరంభం. ఆయన యొక్క జ్ఞానం ఎవరికి లేదు. అలాంటి వాళ్ళు లాస్ట్ ఎలా అయిపోయాడు? తను తానే పొడిచి చంపుకున్నాడు. మరి మనమేంటి దేవుళ్ళకి వచ్చేసాం. ఇంకేంటి మేము తప్ప ఎవరు పరలోకం వెళ్ళాలని అనుకున్నారా? కష్టం. ఎందుకే మాట అన్నానంటే, నువ్వు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత అదేంటంటే జస్ట్ నీకు ఒక ఇంట్రొడక్షన్, అంటే ఒక ఎంట్రీ కార్డ్ అంతే, ఒక గ్రీన్ కార్డ్ లాగా. దాని తర్వాత చాలా పనులు ఉంటాయి. నీ సొంత పనులు కాదు సుమా, నీ సొంత పనులు అయితే కాదు, దేవుని పని ఉంది. ఎప్పుడైతే నువ్వు రక్షణలోకి వచ్చి దేవుని యొక్క ఆలోచన ఎదిగి ఆయన్ని నమ్ముకొని నువ్వు ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుని ఆయన రాజ్యంలో ప్రవేశించావో, రాజ్యంలో ప్రవేశించిన తర్వాత రాజ్య విస్తరణ చేయాలి. నువ్వు ఏం చేయాలి? పని చేయాలి. పని చేయాలంటే నీకేం కావాలి? పని తెలిసి ఉండాలి. పని తెలిసి ఉండాలంటే ఏం చేయాలి? వాక్యం చదువుకోవాలి. వాక్యం చదివితే ఏమవుతుంది? ఒక నలుగురు చెబుతా ఇప్పుడు చెబుతున్నట్టు వాళ్ళు దేవుడి మాట విని మళ్ళీ రాజ్యంలో ప్రవేశించడానికి. ఈ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, అది మీరు పెట్టాలి. ఈ రాజ్యం అనేది ఈ లోక సంబంధమైనది కాదు, దేవుడు సంబంధమైన రాజ్యం. మరి నువ్వు ఎలా ఉండాలి? ఏంటి నాకు రాజ్యంలో రాజు లేదా? మా రాజు ఎవరు? మా అమ్మ, మన కన్న తండ్రి యొక్క జ్యేష్ఠ పుత్రుడు ఎవరు? యేసు ప్రభువారు. ఆయనే మన రాజు. మరి మన రాజు కింద మనం పనిచేస్తున్నప్పుడు ఎలా పనిచేయాలి? కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ. మరి మీరు ఎలా ఉంటే తక్కువ అయిపోతారు. ఎందుకంటే లాస్ట్ టైం చెప్పారు మీ భర్తలు తీసుకురండి అని చెప్పి. కొంతమంది భర్తలు తీసుకొచ్చారు, మిగతా వాళ్ళు అలాగే వచ్చేసారు. పిల్లలు కూడా తీసుకురావడం మీరు ఏంటి ఇలాగ ఉండిపోదాం అనుకున్నారా? ఏ క్షణంలో ఎవరు లేచిపోతారో తెలియదు. గాలి బుడగ లాంటి వాళ్ళం మనం అంతా. మీరు చాలా ధైర్యంగా ఉంటున్నారు. రేపు వస్తుందిలే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడులే, ఇంకేముంది, నేను బతికిపోతాను, 100 దాటేస్తాను, సెంచరీ కొట్టేస్తాను అనుకున్నారా? ఓకే, నీకు ఇచ్చిన కాలం నీకు తెలియదు. బట్ దేవుడు నేను ఏం చేస్తున్నాడు? ఆకర్షిస్తున్నాడు. ఆయన పని చేయమంటున్నాడు. దానికి నువ్వు తయారవుతున్నావా? కనీసం నీ ఇంట్లో వాళ్ళకన్నా చెప్పి ఆయన వైపు మళ్లించడానికి ఈ యొక్క ప్రయత్నం ఉందా? ఏం చేస్తున్నారు? బ్యాప్టిజం తీసుకుంటే సరిపోయింది, సంఘానికి వచ్చి ఆరాధనలో పాల్గొంటే సరిపోయింది, వాళ్ళ తీసుకున్నాను కదా, ఇంకేముంది, నాకు అన్ని మంచి జరిగాడు. మంచి చేస్తాడు ఆయన. ఎందుకంటే నీ పిల్లలకి నువ్వేమన్నా చెడు చేయాలనుకుంటావా? చేయవు కదా. చూస్తాడు దీర్ఘశాంతంతో ఉంటాడు. అందుకే మరి తర్వాత ఏం చేస్తాడు? ఒక్కరోజు నేను కొట్టేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మర్చిపోతావు. ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటుంది? పర్మనెంట్ పని ఉంటుంది. అక్కడైతే చెప్పగలరా మీరు ఎవరన్నా? పళ్ళు కొరుక్కోవటం ఉండదంట అక్కడ. తర్వాత పళ్ళు కొరుక్కోవటం కూడా ఎలా ఉంటుంది? చీకటి అంధకారంలో ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఈ మాట నేను అన్నానంటే, దేవుని ప్రకారంగా మీరు జీవించకుండా మీరు మరణించారంటే, ఎందుకంటే మరణం తీసుకుని పద్దాకి మాట అంటారంటే కంపల్సరీ అంత చనిపోవాల్సిన వాళ్ళమే. మీకు అర్థమవుతుందా? ఎంత చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంతమంది పిల్లలు చదివించినా, పెళ్లిళ్ళు చేసినా, వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళినా, వాళ్ళు మన వాళ్ళని చూసుకున్నా సరే లాస్ట్లో ఏమైపోవాలి? నీకు ఇచ్చాను 50 ఏళ్ళ జీవితం, ఎంతమంది నేను నా మాట చెప్పావురా? రక్షణలోకి వచ్చావు నువ్వు, అసలు ఏం పని చేశావు నువ్వు? నీ స్వలాభం కోసం వచ్చి ఉండి వెళ్ళిపోయావా? లేకపోతే ఎవరో తప్పుగా వెళ్తుంటే వాళ్ళు నా మాట చెప్పి నేను ఇలా ఉన్నాను, నా దేవుడు ఇలా ఉండమన్నాడు, ఒక క్రియారూపంగా నువ్వు నడిపి అతను ఏమైనా మార్చగలిగావా అని అడుగుతాడు. డెఫినెట్గా అడగడా? చెప్పండి, డెఫినెట్గా అడుగుతారు. సో అలాంటి శిక్షలోకి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే నరకం అనేది చాలా కఠినంగానే ఉంటుందండి.
ఎందుకంటే యుగ యుగాలు శిక్ష ఎవరికి? యుగ యుగాలు. అదే సేమ్ యుగ యుగాలు నువ్వు నెమ్మది పొందించు. అది సెలెక్ట్ చేసుకోవాల్సిన విధానం ఎక్కడ అనుకుంటున్నారు? ఇక్కడే. మరి ఎలా ఉండాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వస్తువు గురించో లేకపోతే ఒక పెళ్లి కొడుకుని ఒక వరుడు సెలెక్ట్ చేయాలన్నా వచ్చినప్పుడు మీరు ఎంత ఆలోచిస్తారండి. అలాంటిది నీ ఆత్మను తండ్రికి అప్పగించాలి. ఆ తండ్రికి అప్పగించేటప్పుడు అది పరిశుద్ధంగా ఉండాలి. అంటే మీకు ఆరాధనకు వచ్చిన తర్వాత మీరందరూ మీ మనసులో అంతా మంచిగా ఉందనుకుంటున్నారా? ఒక మాట చూద్దాం. రోమాపత్రిక, ఇదే రోమాపత్రిక 12వ అధ్యాయం. దేవుళ్ళో ఉన్న వారందరూ మీరు ఇలా ఉన్నారా అనేది మీరు పరీక్షించుకోవాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చదవండి. కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. అంటే యోగ్యమైన ఏంటి? మేలైన వాటిని గురించి కింద ఫుట్నోట్లో ఉంటుంది. ఓకే, తర్వాత చదవండి. సత్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. మీరు ఉంటున్నారా? బల్లలో మీరు చేయి వేయాలనుకుంటున్నారు. బాగా గమనించండి. మీరు బల్లలో చేయి వేయడానికి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మీరు సాదృశ్యంగా తీసుకుంటున్నారు. అంటే ఆయన రక్తం ఏంటి? కాచాడు ఆయన శరీరము దున్నపడింది. శరీరం దున్నపడింది ఏంటి? రొట్టెని ఎలా తయారు చేస్తున్నారు? పిండి వేసి నీళ్లు పోసి పిసికి తర్వాత రొట్టెని తయారు చేస్తారు. అలాగే రక్తము, ద్రాక్ష రసం రక్తం ఎలా వచ్చింది? దాన్ని మిక్సీ వేసి కొట్టి ఫిల్టర్ చేయాలి. అప్పుడు అంత కష్టపడితేనే ఆ జ్యూస్ వస్తుంది. మరి దానికి సాదృశ్యంగా మీరు బలలో చేయటానికి వచ్చినప్పుడు మీ మనసు ఎలా ఉండాలి? కీడుకి ప్రతి కీడు చేయొద్దు, తర్వాత చేతనైన మట్టుకు సమాధానంగా ఉండండి. తర్వాత ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకి చోటియ్యండి. మన దగ్గర అస్సలు ఉండదు. ఏదో చెప్తున్నాను. నేను కూడా ఒకసారి టెంప్ట్ అయ్యా. తర్వాత అరుణ నన్ను అంటే మనం దేవుని పని చేసేవాళ్ళం నా సొంత బంధువులతోనే అయింది. మీకు అందరికీ తెలుసు అనుకున్నా మోస్ట్లీ. ఆయన తర్వాత నేను తలుచుకున్నప్పుడు కూడా దేవుడు ఉన్నాడు మనకి, మనం ఎందుకు వాళ్ళతో ఇబ్బంది పడటం అని చెప్పి నేనేం చేశానంటే నన్ను నేను తగ్గించుకున్నా. అందుకు నేను తగ్గించుకున్నామని చెప్పి వాళ్ళ మీద కూడా నేను దేవునికి మొరపెట్టాల. వాళ్ళకి మంచి మనసుని ఇయ్యాలని కోరుకోవాలి మీరు. అది దేవుని యొక్క ఆలోచన. నిన్ను వాడు అంటే కీడికి పది కీడు ఎవరు చేయకూడదు అన్నప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలి? నీ చేసినా కూడా తండ్రి వాడికి మంచి మనసును దయచేయండి. ఎవరు శత్రువు గురించి ప్రార్థన చేయమన్నాడా? నీ శత్రువు గురించి ప్రార్థన చేయమంటున్నాడు. నువ్వు యాక్షన్ తీసుకోమాక. చదవండి. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనితో భోజనం పెట్టము, తప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక నేడు చేత కీడును జయించుము. ఇది ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పని. ఎవరైతే ప్రపంచంలో కానీ మన గ్రామంలో కానీ క్రైస్తవులు అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇలా ఉంటున్నారో లేదో వాళ్ళే పరీక్షించుకుని మీరు ఏం చేయాలి? బల్లలో చేతులు వేయాలి. బల్లలో చేతులు అయోగ్యంగా వేస్తే అది మీరు శిక్ష పొందడానికే వేస్తున్నారు. బాగా ఆలోచించండి. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే చాలా మంది చాలా ఈజీగా తీసుకుంటున్నారండి దేవుని యొక్క బల్ల కార్యక్రమం అనేది. జస్ట్ తినేసి వెళ్ళిపోదాము, మనకి ఏం పని లేదు ఇంకా
తినేసాం కదా, ఇంక దేవుడు ఆశీర్వదిస్తే ఎప్పుడో ఆశీర్వదించేశాడు ఆయన. ఎవరిని? ఆదాముని అవ్వని. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి. చాలు కదా. వాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళమైనా మనం మరి ఆ అమ్మానికి ఆశీర్వదిస్తే మనకు కాదు. అది లాజిక్ మర్చిపోతాం మనం. ఇంకా నన్ను ఆశీర్వదిస్తాం ఎందుకు? తెలియక. అందుకే దేవుడు పూర్తిగా మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాట అన్నానంటే, కన్ను మూస్తే మనం వెళ్ళే దేవుడి దగ్గరికి బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు దేవుడు అంటే భయం ఉంటుంది, ఒక భక్తి వస్తుంది మీకు. ఎలా మనం సమాజంలో నడుచుకోవాలి, ఈ సమాజాన్ని మార్చాలంటే ఒక క్రైస్తవుడు వల్లే అవుద్ది. ఏం కాదు మనిషి వల్ల కానీ, లేకపోతే మనం అనుకుంటున్న లోకాధికారుల గురించి కానీ వాళ్ళ కానీ ఏమైనా మార్చలేరండి. దేవుని ప్రేమ మనిషిని మార్చు. ఆ ప్రేమ ఎక్కడ ఉంది? ఇప్పుడు భూమి మీద వాక్య రూపంలో మన మధ్య ఉంది. ఆ వాక్యాన్ని ప్రకటించాలి, తెలియచేయాలి. వాక్యం అంటే ఏంటి? నిత్య జీవము. ఆ నిత్య జీవాన్ని ఆయన మనకి ఇస్తున్నప్పుడు దాని ప్రకారం నడుచుకోకపోతే ఎలాగండి మనం? మీకు అర్థమవుతుందా? జీవం అండి ఆయన మాటలు, జీవము గల మాటలు. అంటే మాటలు మనం ఫాలో అయితేనే తండ్రి దగ్గరికి చేరుకోగలం. బట్ మన దగ్గర అలా లేదు. ఎందుకు లేదంటే ఒకరిని చూసి ఒకరు వాదేసుకుంటున్నాం మనం. నిజం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ అనేది నాకు తెలిసి అయితే నా చిన్నప్పటి నుంచి చేస్తారు. నాకు తెలుసు, నాకు చాలా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. చెన్నైలో ఉన్నప్పుడు చాలా బాగా చేస్తారు. ఆ పండుగ అయితే తినడానికి ఎప్పుడు ఉంటాం. కేక్స్ కానీ రకరకాల వాళ్ళు చేసేవాళ్ళం మన పలహారాలు చాలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ విధంగా అనుకున్నా. నేను క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నాకు దేవుడు బయలుపరిచిన విధానం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అసలు దేవుడు పుట్టినరోజు చేసుకోమని చెప్తే నాకు చెప్తాడు కదా, అంతేనా కదా? నిజంగా చూడండి, దేవుడు చెప్తాడా చెప్పడా? చెప్తాడు కదా. మరి ఎందుకు లేదు కదా అక్కడ? నాకు బైబిల్ ఎక్కడ ఉందా? 25 నా పుట్టినరోజు జనంగా చెప్తున్నానండి. మీరు బాగా ఆలోచించండి. నేనేదో సైన్స్ ఏం చెప్పట్లా. నా పుట్టినరోజు చేసుకోమని చెప్పి యేసుప్రభువు చెప్తారో చెప్పడా? బైబిల్ ఎక్కడన్నా ఉందా? లేదు. మరి మీరు ఎందుకు చేస్తారు? చెప్పండి. మీరెందుకు చేస్తారు? అది తెలియదు. వాళ్ళు చేస్తారు కదా, మనం చేసుకుందాం, అంతే కదా. అలాగే మనం తయారైపోయాం కదా. మరి దేవుని పట్ల నీకున్న అభిష్టం ఏంటి అసలు? చాలా తప్పు చేస్తున్నామండి మనం. అలాగే యోహాను సువార్త 4:21 ఇది కూడా చెప్పాలి ఈ సందర్భంలో మీకు. యోహాను సువార్త 4:21 ఆరాధన గురించి కూడా మీకు మాట తెలియాలి కదా. అందరు చూసారా? 4:21 4:21 అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీద యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. చాలా అంటే ఆరాధన మీకు ఇప్పటిదాకా మీరు జనరల్గా ఆరాధన చేస్తున్న వారందరూ యేసుప్రభు వారు సమరస్త్రీతో ఏమన్నాడు? అమ్మ ఆరాధించే కాలం ఒక కాలం వస్తుంది, ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. ఎవరు ఆరాధించాలి? తండ్రిని. మనం ఏం చేస్తాం? యేసుప్రభు వారిని ఆరాధించాలి. అర్థమవుతుందా లాజిక్? ఆరాధించవలసింది తండ్రిని అని చెప్పి యేసుప్రభు వారు అంటున్నాము.
మరి మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? క్రీస్తుని ఆరాధిస్తున్నాం. ఈ మాట వేరెవరు చెప్పలా. ఈ మాట చెప్పింది స్వయం ఎవరు? ఆదరించారా? మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో, ఎక్కడ ఏం తెలియకుండా ఉన్నాము ఇన్ని రోజులు. కళ్ళు మూసిన ఆరాధన వచ్చేసి ఆరాధన చేసేసుకుని వెళ్ళిపోతున్నాం. మరి దేవుడు ఏమన్నాడు? యేసుప్రభు గారు ఏమన్నాడు? అమ్మా, ఒక కాలం వచ్చును, ఆ కాలం ముందు పర్వతము మీదనైనను యెరూషలేమును కూడా ఆరాధించును, నా మాట నమ్మము. బట్ తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించురు. మరి ఇన్ని రోజులు మనం మిస్టేక్ చేసామా లేదా? ఇది నేను చెప్పిన మాట కాదు. నేను ఏదో బైబిల్లో, మీ బైబిల్ ఉంది అక్కడ, మీ బైబిల్లో ఉందా? నేను కల్పించి రాసుకొని చెప్తాను మీకు. ఈ స్వయాన యేసు ప్రభువారు మాట ఇది. చూసారు ఎలా మనం మిస్టేక్ చేస్తున్నాము? ఇలా చాలా విషయాలు ఉన్నాయండి. ఇది లైట్ తీసుకోకూడదు. లైట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటాం. అందుకే ఇంకో మాట అన్నాడు, అది కూడా చూద్దాం. మనకి ఎందుకు అడిగేది దొరకట్లేదంటే ఆయన ఒక మాట, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు 4వ అధ్యాయం 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకి దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరకటలేదు. ఇది రీజన్. ఎలాగంట? మనం అడిగేదంతా దురుద్దేశంతో అడుగుతున్నాం ఆయన. అందుకే మనకి ఏమి ఆయన ఇవ్వట. ఏమో గుర్తిస్తున్నారు ఎప్పుడన్నా మీరు? ఎందుకంటే ఆయన అక్కరగా ఉన్నవి ఏవో నీవు అడగక మునిపే నాకు తెలుసు అన్నప్పుడు నువ్వు మళ్ళీ అడిగావంటే నీ దురుద్దేశమే కదా. నిన్ను అడగకుండానే నీ భూమిని ఇచ్చాను నేను, నిన్ను అడగకుండానే నక్షత్రాలు కలుగు చేశాను, సూర్యుని కలుగు చేశాను. ఇప్పుడు కూడా నేను పని చేస్తున్నాను ఆ భూమిని అలాగే ఒక పర్టికులర్ కక్షలో పెట్టి ఇంకా తిప్పుతున్నాను నేను. అయినా నా పని నేను చేస్తున్నాను, నువ్వు భూమి మీద నువ్వు ఉండి నాకు ఏం చేస్తున్నావు అని చెప్పి ఆయన మన క్వశ్చన్ అడగరా? ఇలాగే వచ్చేసి మనం చనిపోయే రోజు వచ్చేంత ఇలాగ కూర్చొని వెళ్ళిపోదాం అనుకుంటారా? మారాలండి, అందరూ మారాలి, క్రైస్తవ్యం మారాలి. ఈ లోకానికి దిక్కు ఎవరంటే క్రైస్తవుడే. అది ఎవరికి తెలియదు. యేసు ప్రభు వారి యొక్క రెండో రాకడ వచ్చినప్పుడు అప్పుడు తెలుసుకుంటారు అందరూ. నన్ను పొడిచిన వాడు కూడా చూస్తాడని చెప్పాడు ఆయన. అంత నిబ్బరం కలిగి నువ్వు ఉండగలగాలి, అంత ధైర్యంగా ఉండాలి. ఈ సమాజంలో, సమాజం మంచిది కాదండి. ఈవెన్ క్రైస్తవులు కూడా చాలా మంది అమాయకులు ఏమార్చి చేస్తున్నారు, డబ్బుతో చేస్తున్నారు, ఎలా ఉండాలో తెలియదు. పాపం అమాయకులు గొర్రెలు ఏమైపోతున్నాయి అంటే బలైపోతున్నాయి. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వాళ్ళని ఎలా కనిపెట్టాలి? ఎలా కనిపెట్టాలో? దేవుని మాట ద్వారా వాళ్ళని మనం కనిపెట్టాలి. లాస్ట్ గా ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం, యెషయా 29:13. ఈ ప్రజలు నోటి మాటతో నా ఎదుగు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచున్నారు, కానీ తమ హృదయము దూరముగా ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. ఇది సంఘాల్లో ఇప్పుడు జరుగుతున్నది. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక గీత గీసుకున్న దేవుని గీత అంటే తప్పు, శిక్షకు పాత్రలు అవుతారు. దేవుని మనసు ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో, మనం ఎలా ప్రవర్తించమన్నాడో, ఎలాంటి స్వభావంలోకి మనం మారాలో రక్షణలోకి వచ్చిన తర్వాత, ఆ స్వభావం అని ఎవరి స్వభావం? అది
క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనం అందరం మారాలి, లేకపోతే వెళ్ళలేము. ఇంకా పాలు తాగే పిల్లలాగా ఉన్నాం అనుకుంటారా? దినదినము నీ అభివృద్ధి ఏంటి? వాక్యం వాక్యం బోధిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు నీలో చేంజెస్ రావాలి రోజు. ఇంకా నువ్వు చిన్నపిల్లలాగా ఉంటావా? 30 ఏళ్ళు ఇండస్ట్రీ అంటారు, ఏం ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉందా? జాగ్రత్త సుమా. ఎందుకంటే ఈ మాట వేదనతో దేవుడు నీ పట్ల ప్రేమకి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి. పొందితేనే ఆయన రాకడ వస్తుంది. అందులో మనం ఎత్తబడే గుంపులో ఉందామా, లేకపోతే నీవును మా బోటు వాడి వైద్యవా అని వాళ్ళలో ఉందామా? ఆలోచించుకోండి. ఈ నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మమ్మల్ని కన్నా తండ్రి, మీకు వందనాలు. మీ పిల్లలతో కొద్దిసేపు మీ మాటలు తెలియజేశాను తండ్రి. విన్న మాటలు మర్చిపోకుండా వారి మనసులో ఉంచుకొని ఈ రోజు నుంచి అయినా తండ్రి మీ పనిలో తెలుసుకుని దాని ప్రకారంగా బతికే వారిగా ఉండటానికి ఈ భూమి మీద మిగిలిన కాలం తండ్రి మరి లోకంలో ఉంటుండగా మేము మరి జీవనోపాధి చేయాలి కాబట్టి ఆ పని చేస్తూ ప్రయారిటీ మీకే ఇస్తూ మేము ముందుకు వెళ్ళడానికి మా అందరికీ అతి మనసులు దయచేయండి. మేమందరం తండ్రి మీ సన్నిధిలో కలుసుకునే భాగ్యాన్ని దయచేయండి. చిన్న ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని మా ప్రభువును మా రక్షకులను మా అన్నగారిని యేసుక్రీస్తు ద్వారా మీకే సమర్పించి అడిగి వేడుకున్నాము. కాలం తండ్రి.